అమెరికా వల్ల భారత్ లాభపడుతుంది కానీ భారత్ వల్ల అమెరికా నష్టపోతుందంటూ ట్రంప్ చెప్తుంది పచ్చి అబద్ధం అన్నటువంటిది ఆధారాలతో సహా బయటపడింది. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వచ్చేటప్పటికి ఇండియా $87 బిలియన్ సంపాదిస్తోంది భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళడం వల్ల. అదే అమెరికా భారతదేశం నుంచి $87 బిలియన్ సంపాదిస్తోంది. అదే సందర్భంలో ఇండియా $41 బిలియన్ మాత్రమే సంపాదిస్తోంది. ఇందులో కొంత అడ్వాంటేజ్ ఇండియాకు ఉంటుంది. అంటే అమెరికా వాళ్ళు $87 బిలియన్ మన దగ్గర ఖర్చు పెడితే మనం $41 బిలియన్, ఇందులో ఇండియాకి $46 బిలియన్ ఎక్కువ వస్తున్నమాట నిజం. అదే సందర్భంలో సర్వీసెస్ ఐటీ కన్సల్టింగ్ జాబ్స్లో చూస్తే $41.6 బిలియన్ ఇండియా అమెరికా నుంచి సంపాదిస్తోంది. అమెరికా ఇండియా నుంచి $41.8 బిలియన్ సంపాదిస్తోంది. ఇది ఫ్లాట్ సరిపోయింది. అంటే అమెరికా ఎంత డబ్బులు సంపాదిస్తుందో భారత్ కూడా అంతే డబ్బులు సంపాదిస్తుంది. ఇందులో అడ్వాంటేజ్ ఎవరికీ లేదు. అదే సందర్భంలో కంపెనీ రెవెన్యూస్, లోకల్ ఓపీఎస్, సేల్స్ ఇట్లాంటివన్నీ $40 బిలియన్ ఇండియా అమెరికా నుండి సంపాదిస్తుంటే అమెరికా ఇండియా నుండి $81 బిలియన్ సంపాదిస్తుంది. ఈ లెక్కన $41 బిలియన్ అమెరికానే ఎక్కువ లాభం ఆర్జిస్తోంది. అదే సందర్భంలో స్టూడెంట్స్, ట్యూషన్స్, లివింగు ఇవన్నీ కలిపితే మనకి 5 పైసలు కూడా అమెరికా నుంచి రావట్లేదు. బట్ మన వాళ్ళ వలన అమెరికాకి $13 బిలియన్ అదనంగా సంపాదన ఉంది. మరొక వైపును చూస్తే డిజిటల్ ఐపీ ఇన్వెస్ట్మెంట్స్లో చూస్తే అమెరికా వల్ల మనకు 5 పైసలు రావట్లేదు కానీ మన వల్ల అమెరికాకి $20 బిలియన్ వెళ్తున్నాయి. అదే సందర్భంలో డిఫెన్స్, ఏరోస్పేస్లో అమెరికా వల్ల మనకు ఎలాంటి ఆదాయం రావట్లేదు కానీ ఇండియా వల్ల అమెరికాకి $2 బిలియన్ ఆదాయం వస్తుంది. అలాగే రెమిటెన్సెస్ వచ్చేటప్పటికి అమెరికా వల్ల మనకి $27 బిలియన్ వస్తుంటే మన వలన అమెరికాకి అయితే ఎలాంటిది లేదు. ఓవరాల్గా చూస్తే $199 బిలియన్ అమెరికా సంపాదిస్తోంది భారత్ నుంచి. అమెరికా నుండి భారత్ సంపాదిస్తోంది $196 బిలియన్. అంటే మనకంటే అమెరికానే $3 బిలియన్ ఎక్కువ సంపాదిస్తోంది అన్నటువంటిది తాజా నివేదిక. ఈ నివేదికకి సాక్ష్యాల కింద సోర్సెస్ వచ్చేటప్పుడు 2024-25 USTR, BEA, IIE, ఓపెన్ డోర్సు, వరల్డ్ బ్యాంకు, RBI, స్టాటిస్టా కంపెనీస్ రిపోర్ట్సు, కార్పొరేట్ రెవెన్యూ గ్రోత్ ప్రొజెక్టెడ్ బేస్డ్ ఆన్ పాస్ట్ CAGR, డిజిటల్ అండ్ IP ఎస్టిమేటెడ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ లెవెల్ రెవెన్యూ డిస్క్లోజర్స్, గూగుల్, మెటా, AWS వీటన్నిటి ఆధారంగా ఉన్న డేటాతో నవరూప్ సింగ్ తయారు చేసినటువంటి నివేదిక ఇది.